శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, షష్ఠ స్థానంలో కేతువు, రవి, బుధుడు ఈ 3 గ్రహాలు కూర్చున్నాయి. సప్తములో శుక్రుడు, అలాగే లాభస్థానంలో శనీశ్వరుడు వక్రంలో ఉన్నాడు, అలాగే వ్యయంలో రాహు కనిపిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా గురుబలం కుటుంబ స్థానం చాలా బాగుంది కాబట్టి డెఫినెట్గా ఆర్థిక బలోపేతం అవుతుంది. అక్టోబర్ 1వ తారీఖు నుండి డెఫినెట్గా కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తారో ఉద్యోగులు చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చేంజెస్ కనబడుతుంటాయి. మార్పులు, చేర్పులు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. మంచి ఫలితం అనేది 15 రోజుల్లో ఒక మంచి న్యూస్ వినే అవకాశం అయితే కనబడుతుంది చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వ్యాపార రీత్యా ఒక ఎదుగుదల, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా కనబడే అవకాశం 15 రోజుల్లో కనబడుతున్నాయి. ఖర్చు, వ్యాపారం కోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అది కూడా మంచి పాజిటివ్గా మీకు పనిచేసే అవకాశం అవుతుంది. కారణం ఏంటంటే ఈ శుక్రుడు అనేవాడు తులారాశిలో ప్రవేశించాడు కాబట్టి నీచ నుండి వ్యవహారం బయటకు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. శుభవార్తలు ఉంటారు. వినడమే కాకుండా దూరపు ప్రయాణాల్లో సక్సెస్ఫుల్ ఉంటుంది. దూరపు బంధువులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. శుభకార్యం చేయడం కోసం చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఒక 10% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కానీ ఏంటంటే ఖచ్చితంగా యూనివర్సిటీ అనేది ఐడెంటిఫై చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా ఒక చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రయత్నం లోపం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం భూమి పూజ, శంకుస్థాపన, అలాగే మనం చూసే రకరకాలుగా కార్యక్రమాలన్నింటికి కూడా శ్రీకారం చుడతామని చెప్పడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు సంవత్సరం ఏమైతే భయపడక్కర్లేదు. తర్వాత మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, మంత్ర విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే 6వ స్థానంలో బుధుడు, రవి, కేతు 3 గ్రహాలు కనిపిస్తున్నాయి. బుధుడు ఉచ్చ స్థానం ఉన్నాడు, రవితో కలిసిన బుధుడు యోగంలో ఉన్నాడు, కేతు కూడా అక్కడ ఉన్నాడు. సో ఈ కేతువు ఉండడం కొంత ఈ రెండింటితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు ఏదైనా చిన్న పిసర మైన్యూట్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఏదో కట్ అవ్వడం, స్టిచెస్ పడడం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి 20% హైక్లోనే వెళ్తారు. ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి న్యూట్రల్గా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ కూడా కనబడే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా డెవలప్మెంట్ అది స్టార్ట్ అవుతుంది. షేర్స్ విషయాల్లో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటారండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. ఏదైనప్పటికీ మంత్రమే శరణ్యంగా అనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.